తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ను 2 దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి నేడు సీఎంగా పాలన చేస్తూ అప్పటి నుంచి 50 పడకల గల ఈఎస్ఐను 100 పడకలు చేయడం హర్షణీయమంటూ ఈఎన్టీఈసీ 3 జిల్లాల అధ్యక్షులు రత్నకుమార్ పొగడ్తల వర్షాన్ని కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఐఎన్టీఈసీ ఉపాధ్యక్షురాలు అనూష, సెక్రటరీ రంజిత్ తదితరులతో కలిసి మీడియా ముందు రత్నకుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా టీబీ, కిడ్నీ రోగులకు ఈ 100 పడకలు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. రోజుల క్రితమే 100 బెడ్ హాస్పిటల్ని క్యాబినెట్లో పెట్టి ప్రభుత్వానికి అంకితం చేశారు. ఇది చంద్రబాబు గారికి మా యూనియన్ తరఫున, మా 3 జిల్లాల తరఫున వారికి కృతజ్ఞత అభినందనలు కాకుండా ఇంకా ఎన్ని చెప్పినా కూడా అది తీరదు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఇదే రత్నకుమారు ఎంపీపీ కమిటీ వస్తే ఎంపీ దగ్గరికి తిరిగాను, మినిస్టర్ల దగ్గర తిరిగాను, తిరిగి నేను హెచ్డీసీ మెంబర్గా ఉండేటప్పుడు ఎన్నో సార్లు తిరిగి పాపం ఉదయలక్ష్మి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఇదిగోని కుమార్ గారు అయిపోయిందని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం కూడా జరిగింది. కానీ చేయలేదు. ఈరోజు నిజంగా కూడా, ఎందుకంటే ఐపీఎల్ అంటే ఇన్సూర్ పర్సన్స్, ఎంప్లాయీస్ది, ఇది ఎంప్లాయీస్ డబ్బుది మనం కోట్ల రూపాయలు, దాదాపు 140 కోట్లు మన తిరుపతి ఎంప్లాయీస్ దగ్గర నుంచి 140 కోట్లు రెవెన్యూ వస్తుందండి. ఆ 140 కోట్లు నేను ఈ మధ్య నెట్ చూస్తే గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం మనకు 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10%, రెండు కలిపి దీనికి ఉపయోగపెడతారు. ఇది వచ్చే రెవెన్యూ కాకుండా అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నిన్న ఆయన రిలీజ్ చేశాడు ఈ ప్రెస్ మీట్లో. అదేవిధంగా 119 మంది కొత్త వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్పాడు. కాబట్టి ఇంతటి సబ్జెక్ట్ ఉండేటువంటి, ఇంత బెనిఫిట్స్ ఉండేటువంటిది ఐపీఎల్ ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకంటే మేజర్స్ ఉన్నారండి. ఎందుకు మేజర్ వీళ్ళు క్రానికల్ డిసీజెస్ చాలామంది ఉంటారు. ఎందుకంటే వర్కర్స్ కదా, రకరకాల దీంట్లో పనిచేస్తుంటారు. వాళ్ళు ఆ పొల్యూషన్స్, దీనివల్ల టీబీలు వచ్చిన వాళ్ళు అయితేనేమి, కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అది లేక రెఫరల్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం. ఈవెన్ నెల్లూరు పంపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆ విధంగా తయారు ఈరోజు 100 బెడ్ హాస్పిటల్ రావడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. దానికోసమే నేను ఈరోజు పర్సనల్గా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను నేను. ఎందుకంటే బాగా ఎల్లాట్ చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో మొట్టమొదట నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు దీన్ని ఇది శంకుస్థాపన చేశారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత 1910 ఈయన ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇదే మంత్రి గారు ఆనం రామనారెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన ఏం చేసినాడేమో నాకు తెలియదు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ద్వారా మనకి దాదాపు 100 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇచ్చారు ఆ రోజు. ఇదే ఆ రామనారాయణ రెడ్డి గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు అప్పుడు ఇచ్చారే, కానీ ఈరోజు దాన్ని ఫ్రూట్ఫుల్ కాల. ఆ డబ్బుల్ని పిచ్చి రకరకాలుగా వాడుతూ వచ్చారు. కానీ ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందులో కూటమి వాళ్ళు కలిసి పనిచేయడంలో నిజంగా కూడా చాలా గొప్ప. నేను ఎందుకంటే ఎంతో సంతోషంగా చెప్పేటువంటి మాటను నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఐపీఎల్ సంగతి మాకు తెలుసు. ఎందుకంటే మేమందరం కూడా ఎంప్లాయీస్, మేమందరం కూడా ఒకప్పుడు మేము కూడా ఇన్సూర్ పర్సన్సే, నేను కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేసేటప్పుడు అప్పుడు చూశాను ఈ కథ అంతా కూడా. కాబట్టి నేను ఈరోజు దాని మీదనే చెప్పడానికి వచ్చాను. ఇది ఇంత రెవెన్యూ ఉండేటువంటిది, అనేక మంది గొప్ప వాళ్ళందరూ కూడా దీనిలోని తీసుకొచ్చి ఆ రోజుల్లో కూడా నేదుమల్లి జనార్దన్ రెడ్డి కాడ నుంచి ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా దాన్ని ఎంతో తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హస్తాలు ఆయన చేతులతోటి దీన్ని మనకి ఇవ్వడం అంటే మరొకసారి మీరందరి సమక్షంలో వారికి మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే స్టాటిస్టిక్స్ మొత్తం మా జనరల్ సెక్రటరీ మురళి గారు
మొత్తం రాసుకోమన్నాడు ఆయన. మీకు స్టాటిస్టిక్స్ మొత్తం ఏమేమి వస్తున్నాయి ఏది ఇప్పుడు చెప్తారు ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్. అది కూడా నేను ఏపీ ఎస్పీటీసీలో 327 యూనియన్ కూడా అక్కడ రీజనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన వార్త ఏమంటే హలో ఈరోజు గత 2వ తేదీ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గత 20 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా మనం ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేమంటే 50 బెడ్లు ఉన్నటువంటిది 100 బెడ్లు అప్గ్రేడ్ చేయడం, 100 బెడ్ అప్గ్రేడ్ చేయడం అనేది సామాన్య విషయం అయితే కాదు. దీని వెనుక చాలా పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా మా ఐఎన్టీయూసీ యూనియన్ కానీ గత 10 సంవత్సరాలుగా ఇట్లా మంత్రివర్గంతోనూ అదేవిధంగా మేనేజ్మెంట్తోనూ చివరికి గత ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపితే కానీ సమస్యని ఈరోజు పరిష్కారం అయింది. నిజంగా ఈ సందర్భంగా పాత్రికేయుల మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ఈ సభ ద్వారా మేము ఐఎన్టీయూసీ తరఫున ఉమ్మడి జిల్లాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు సార్.